అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క కుటుంబ పరిధి, వారి యొక్క అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా మీకు సహకారాన్ని అందిస్తూ ముందుకు వచ్చే అవకాశం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే తండ్రి, పెద్దలు, బంధుమిత్రుల యొక్క సహకారంతో, మీ ఆలోచనలతో, మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో అన్ని విధాల భాగస్వామి యొక్క సహకారంతో, వ్యాపార అభివృద్ధితో, సంతాన సంబంధమైన ఆలోచనల అభివృద్ధి మీకు మానసిక ఆనందాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, వారి యొక్క ప్రభావం కానీ మీ వృత్తి మీద మీకు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంతవరకు అధిక శ్రమతో నూతన విధానాలలో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని పరీక్షలు లాంటివి రాయడం కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన ఎగ్జామ్స్లో మీకు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కానీ అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. సంతానానికి సంబంధించి, వృత్తికి సంబంధించి ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. అలాగే దాంతోపాటుగా తల్లిదండ్రుల యొక్క సహకారం, వారి తోడ్పాటుతో కొన్ని కీలక నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. అంటే వృత్తిపరమైన విషయాలలో వారి యొక్క సహకారం మీకు కొంత ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది. అంతేకాకుండా వీలైనంతవరకు వృత్తి చేసే ప్రదేశాలలో కూడా స్త్రీలతో కానీ, మీ పై అధికారులలో ఉండే స్త్రీలతో కానీ మాట పట్టింపులకి, విభేదాలకి తగిన విధంగా దూరంగా ఉంటూ అనుకున్న పనులని చక్కగా సాధించుకునే విధంగా వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే పనులలో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయొచ్చు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద అధిక దృష్టి కేటాయిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాలలో విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వ్యక్తుల యొక్క సహకారం, తండ్రి, పెద్దల యొక్క తోడ్పాటు, అంతేకాకుండా వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ అసంతృప్తిని అధిగమించాలి, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. విద్యాపరంగా మీరు తీసుకునే నిర్ణయాల మీద మీరు కట్టుబడి ఉండేట్టుగా మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. బద్ధకాన్ని అధిగమిస్తూ ముఖ్యమైన పనులని వాయిదా వేయకుండా ఎప్పుడు చేసే పని అప్పుడు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి పై అధికారులతో ఇబ్బందులు రాకుండా, మాట పడకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది.